కథ విన్నటువంటి ఋషులు అడుగుతున్నారట, ఏమండి మీరు కథ చెప్పారు కానీ ఇదివరకు ఎవరైనా ఈ కథని ఆచరించారా? మొట్టమొదటిసారిగా ఎవరు ఆచరించారు అని అంటే అప్పుడు చెప్పాట, పురాచోల్క ముఖోనామా నృపశ్చాసీన్ మహీపతి. పూర్వం బుల్ఖాముకుడు అనేటువంటి రాజుగారు ఉండేవాడు. ఆయనకి సంపదకి లోటు లేదు, పదవికి లోటు లేదు, అన్నీ ఉన్నాయి, కానీ సంతానం లేట. చక్కగా అలాగా గొడ్డలు ఇప్పుకొని ఇల్లంతా పాకుతుంటే ఆ కళ వేరు. అటువంటిది ఆ సంతానహీనుడు అయిపోయేట వాడు. కాబట్టి వాడు ఎంతో బాధాతత్వ హృదయంతో ఉన్నట్ట. తర్వాత ఏమిటి, నా తర్వాత ఎవడు ఈ రాజ్యాన్ని పరిపాలన చేస్తాడా అని ఒక దిగులు వచ్చేసిందిట. అప్పుడు ఎవరో పురోహితాదులు చెప్తే సత్యదేవుని భక్తితో పూజించేట. ఆ సత్యదేవుని యొక్క అనుగ్రహం వల్ల మంచి పిల్లవాడు పుట్టాట. వాడు సత్యనారాయణమూర్తిగానే ఉన్నట్ట. అటువంటి పిల్లవాడిని మరి ప్రజలందరికీ పరిచయం చేయాలి కదా. ఇంతవరకు వాడికి సంతానహీనుడని రాజ్యమంతా చెప్పుకుంటుంది. ఒరే నాకు కూడా సంతానం వచ్చిందిరో, మీ తర్వాత మీ అందరినీ పరిపాలించేవాడు వీడే అని చెప్పేసి ప్రచారం చెయ్యాలి. అంటే బారసాల చెయ్యాలి. ఆ బారసాల చెయ్యాలి అంటే పోలేండి మంచి బాగానే తెచ్చావు. అదేవిధంగా ఆ సత్యదేవుని యొక్క ఫలితం వల్ల నాకు సంతానం కలిగాడు అని చెప్పేసి చెప్పుకుంటే వ్రతం చేసేట. అక్కడికి సాధువు అని పేరు కలిగిన ఒక వైశ్య ప్రముఖుడు వ్యాపారి కూడా వచ్చేట. వచ్చి ఇంతమంది జన సమూహాన్ని చూసారా, తీర్థం అయితే పండగలు ఎలా షాపులు వేసేస్తారో అలా వాడు కూడా వచ్చేట. వచ్చి మహాప్రభు రాజా నువ్వు అనుమతిస్తే నేను వ్యాపారం చేసుకుంటాను. అసలు ఇంతమంది ఇక్కడ భూమి కూడడంగా ఉండగలసిన కారణం ఏమిటి అని అడిగితే నాకు సంతానం వచ్చిందయ్యా, ఆ సంతానాన్ని నేను మా ప్రజలకు తెలియచేయడం గురించి వ్రతం చేస్తున్నాను. ఆయన యొక్క అనుగ్రహం వల్లే నాకు సంతానం వచ్చింది. అందుకని కృతజ్ఞతతో వ్రతం చేసుకుని మా దేశంలో ఉన్న ప్రజలందరికీ ఇక్కడ భోజన వసతులను ఏర్పాటు చేస్తున్నాను. నువ్వు కూడా వ్యాపారం పూర్తి చేసుకుని భోజనం చేసి వెళ్ళు అని అన్నారట. అయితే వాడు కూడా వ్యాపారం చేశాడు, భోజనం చేశాడు, ఇంటికి వెళ్ళాడు. వాడికి ఉత్సాహం ఆగలేదు. వ్రతం చేసుకుంటే సంతానం కలుగుతుందట. మనకి ఎన్నో సంపదలు ఉన్నాయి కానీ సంతానహీనుండే అని పాపం వాడు బాధతో ఇంటికి వెళ్ళి తన భార్య అయినటువంటి లీలావతిని పిలిచేట. లీలావతి, మనకి కూడా ఈ సంతానహీనులం కదా, వ్రతం చేస్తే సంతానం పొందుతామని ఆయన చెప్పారు, మనం కూడా వ్రతం చేద్దామా అంటే సంకల్ప మాత్రం చేతనే ఆవిడ గర్భవతి అయ్యింది. స్వామికి వ్రతం చేస్తాము అన్న సంకల్పం మాత్రం చేతనే గర్భవతి అయ్యిందిట. దాంతో వాళ్ళు చాలా సంతృప్తి పొందారు. ఆ 10వ మాసంలో అమ్మాయి పుట్టింది. అమ్మాయికి కలగా ఉంది అని లక్ష్మీదేవి కళలు అన్నీ ఉట్టిపడుతుందంట. దాంతో కళావతి అని పేరు పెట్టారట. అమ్మాయికి పేరు పెట్టేశారు. నామకరణ, కన్నవేధ, అన్నప్రాశన మొదలైన అన్ని కర్మలు అవుతున్నాయి తప్ప వాడు ఎదుగో ఇదిగో కానీ కాలక్షేపం చేస్తుంటే ఏమంటే వ్రతం. అందుకనే ఫలితం వచ్చేంత వరకు ఒక రకం ఫలితం వచ్చిన వాడు ఎవడో మనకు తెలియదు అన్నట్టుగా ప్రజలు అదో ఒక రకమైన దృష్టితో ఉంటారు. ఎవరి చేతనా ఫలితాన్ని పొందేస్తారు. ఆ ఫలితం పొందితే వాడిని వదిలేస్తారు. దేవుడైనా అంతే, మనిషి అయినా అంతే. అలాగా వీళ్ళు కూడా విస్మరించేస్తారు భగవంతుని. వాడు ఎప్పుడు చేస్తాడా అని ఎదురు చూస్తున్నట్టు సత్యనారాయణ స్వామి. ఇప్పుడు భార్య గుర్తు చేస్తుంది, ఏమంటే మనం సంతానం పొందితే వ్రతం చేస్తామని చెప్పేసి సంకల్పం చేశాం కదా, మరి సంకల్పాన్ని ఇంకెప్పుడు నెరవేర్చుకుంటామండి అంటే అమ్మాయికి పెళ్లి సమయంలో చేసేద్దాంలే వ్రతం అని అన్నాడు. అమ్మాయి పెళ్లి వయసు అంటే ఎప్పుడు పుట్టిన తర్వాత 8వ సంవత్సరానికి కానీ పెళ్ళి అవ్వదు. అంటే పూర్వకాలంలో 8 నుంచి 12 సంవత్సరాలకి బాల్య వివాహాలు చేసేవారు. అటువంటి సమయంలో వ్రతం చేద్దామని అన్నాడు. పెళ్లి హడావుల్లో పడి విష్ణుమూర్తిని మర్చిపోయాట. కొత్త అల్లుడిని ఇంటికి తెచ్చుకున్నాడు. తర్వాత ఇప్పుడు విష్ణుమూర్తి దారుణం కఠినం చాస్య మహాదుఃఖం భవిష్యతి. ఓరి దౌర్భాగ్యుడా, నువ్వు ఇదిగో అదిగో అని అసత్యపు మాటలు మాట్లాడతావా? అసత్యం ఎవరు మాట్లాడినా అది భగవంతుడు ఎవరిని కూడా ఉపేక్షించడు. సత్యమే మాట్లాడాలి. ఆ సత్యస్వరూపంగానే భగవంతుడు ఉంటాడు. కాబట్టి అదిగో ఇదిగో అని కాలక్షేపం చేస్తావా? నీకు ఈ రోజు మొదలుకొని దారుణమైన కఠినమైన శిక్షలు కలుగుగాక అని భగవంతుడు శపించేట. ఆ భగవత్ శాపవశం చేత వాడికి అంతవరకు కూడా అనంతమైనటువంటి సంపద ఉంది, కానీ దుర్బుద్ధి, ఇంకా వ్యాపారం చేద్దాం, ఇంకా కష్టపడిపోదాం, ఇంకా డబ్బులు సంపాదించేద్దామని అత్యాశకి లోబడి అల్లుడిని వెంట పెట్టుకుని ఇతర దేశాలకి వెళ్ళాట. తీరా వెళ్ళిన దాకా ఉండి వాడు ఎవడో ట్రంప్ గాడు ఎక్కాడు పైకి, మొత్తం మెడబెట్టి గింటేసినట్టుగా అక్కడ ఉన్నటువంటి రాజుగారు వీళ్ళ దగ్గర ఉన్న ధనానికి మొత్తం ధనమంతా కూడా లాగేసుకుని వీళ్ళు దొంగలుగా భావన చేసి వీళ్ళ చెరసాల్లో బంధించాడు. ఇక కాలం అంతే, ఒకసారి వెళ్ళిన తర్వాత చిక్కు పడిపోతుంటారు. అటు రాలేరు, ఉండలేరు. ఇక్కడ నుంచి 50,000 60,000 రోజు నెల బాబు గారు పంపిస్తూ ఉంటారు. అలా పంపించకపోతే అక్కడ పోషం లేదు. ఆ విధంగా వాళ్ళు కూడా ఎన్నో యాత్రలను అనుభవిస్తున్నారట. అప్పుడు
ఇంటి దగ్గర కళావతి లీలావతి ఇంటి దగ్గర ఉన్న సంపదలన్నీ కూడా దొంగలు తూగిపోయారు, అగ్నిదగ్ధం అయిపోయింది, ఆదాయం వచ్చే మార్గం లేదు, శిస్తులు రావటం లేదు, ఏం చేయాలో పాల్పోవట్లేదు, ఇంకా యాచన తప్ప రెండో దిక్కులేట. అంటే ముష్టెత్తుకోవడం తప్ప వాళ్ళకి రెండో దిక్కు లేకపోతే ఇంటింటికి వెళ్ళి ముష్టెత్తుకుంటుందా అంట కళావతి లీలావతి. అలా ఒక రోజున ఒక బ్రాహ్మణుడిలో వ్రతం జరుగుతుంటే ఆ వ్రత ప్రసాదం స్వీకరించి ఇంటికి వచ్చినటువంటి ఆ అమ్మాయిని చూసి తల్లి అంటున్నట్టు, ఏమ్మా ఇంత రాత్రి వరకు ఎక్కడ దిగుతావు, నీ పెందరాలే వచ్చేసాను, నువ్వు మాత్రం ఎలా తిరుగుతున్నావు, తప్పు కదా అని అంటే అప్పుడు చెప్పిందట, సత్యదేవుడి యొక్క వ్రతం జరుగుతుంది, ఆ వ్రత ప్రసాదం స్వీకరించాను, నీకు కూడా తీసుకుని వచ్చి ఇచ్చానమ్మా అని చెప్పేసి. అంటే ఎంత బుద్ధి పొరపాటు అయితే, నువ్వు పుడితే వ్రతం చేస్తామని అన్నావు, ఇంతకాలమైనా సరే మీ నాన్నగారి యొక్క అరసత్వం వల్ల ఆ బాధ్యత రాహిత్యం వల్ల ఆ వ్రతం చెయ్యలేకపోయాం, ఏది ఏమైనా సరే రేపు మనం ఇద్దరం వ్రతం చేద్దాము అని సంకల్పించుకున్నారు. సంకల్పం అయితే ఉంది కానీ మరి ద్రవ్యం లేదు కదా, ధనం లేదు కదా, ఎలా చేస్తామమ్మా అని అందిట. సంకల్పం మాత్రమే ఆ స్వామి అనుగ్రహిస్తాడు. ఏది ఏమైనా సరే రేపు ఇద్దరం ముష్టెత్తుదాం, ఎంత ధనం వస్తే అంత ధనాన్ని స్వామికే మనం సమర్పణ చేద్దాము అని అనుకుని రాత్రి తెల్లవారు నిద్ర పట్టలేట. 4 గంటలకే వస్తానన్నారు పంతులు గారు, మేము 2 అయినా నిద్ర లేదు, 3 అయినా నిద్ర లేదు అని అనుకున్నావేమో. ఆ విధంగా వాళ్ళు కూడా వ్రతం ఎప్పుడు చేసుకుందామా అనేటువంటి ఉత్సాహంతో నిద్ర పట్టలేట, ఇంటింటికి వెళ్ళేట, ముష్టి ఎత్తేట, ఎక్కడా లేని సంపద అంతా కూడా వచ్చింది. అదే భగవదానుగ్రహం. ఎప్పుడూ ఉండేటువంటి సంపద వేరు, భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే వచ్చే సంపద వేరు. ఆ సంపద వచ్చేసరికి ఈ సంపద అంతా కూడా మరి అన్నమాట ప్రకారం మొత్తం స్వామికి ఇవ్వాలి కదా, నిలువు దోపిడీ చెయ్యాలి. మరి మొత్తం స్వామికి సంబంధించిన వ్రత సామాన్లు, భోజనాలు అన్ని ఏర్పాట్లు చేసి చక్కగా వ్రతం చేసిందట. ఆ వచ్చిన వాళ్ళు సామాన్యంగా ఉంటారా, అదే స్వామి అనుగ్రహం. వచ్చిన వాళ్ళందరూ కూడా కొబ్బరికాయలు ఒకవిడ, పువ్వులు ఒకవిడ, అరటిపళ్ళు ఒకవిడ, ఇలా రకరకాల వస్తువులు, పిండి వంటలు వస్తువులు, బంగారపు పుసలు, అన్ని రకాల కానుకలు తెచ్చి ఇచ్చేసారట. దాంతో వాళ్ళ దరిద్రం మొత్తం పోయింది. ఇప్పుడు ఆ వ్రతం చేసిన తర్వాత మా భర్త మా అల్లుడు ఇల్లు క్షేమంగా చేరేటట్టుగా అనుగ్రహించే స్వామి అని సంకల్పం చేశారట. ఆ వెంటనే ఆ రాజుగారికి ఆయన స్వప్నంలో ప్రత్యక్షమయ్యేట విష్ణుమూర్తి, రాజా కేవలం నా మాయ వల్ల మాత్రమే వాళ్ళిద్దరినీ నువ్వు దొంగలుగా భావన చేసి చెరసాల్లో బంధించావు, వాళ్ళ దగ్గర తీసుకున్న ధనానికి రెట్టింపు ధనం ఇచ్చి వాళ్ళని పంపించి వేయి అని చెప్పేసి పంపించి వేట. ఆ విధంగా ఆ వైశ్యుడు ఇద్దరిని కూడా ఆ స్వామివారు ఎప్పుడైతే చెప్పగా విముక్తి పొందారు. అథ 3వ సమాప్త. ఈ కొబ్బరికాయ పట్టుకోనన్నా దండం పెట్టు, గోవింద గోవింద అక్కడ పెట్టాయి. పూర్వం మరల ఇంకొక కథ చెప్తున్నాను వినండి అని చెప్పేసి చెప్తూ, కాశీక్షేత్రంలో గొప్ప పండితుడు ఉండేవాడు. ఆయన మంచిగా ఆయన ఏం చేసేవాడు, మంచి విద్యావంతుడు, పండితుడు. అయినప్పటికీ చదువుకున్న ఉద్యోగం లేక చాలా మంది ఉన్నారు కదా, అలాగే పాండిత్యానికి తగ్గ మంచి ఉద్యోగం లేక, భార్యాబిడ్డలను పోషించలేక, ఆకలితో అలమటిస్తూ గంగా తీరానికి వెళ్తే దుఃఖితం బ్రాహ్మణం విప్ర, ఏ బ్రాహ్మణైతే దుఃఖిస్తూ ఉంటారో విష్ణువుకి ఆ పాపం బాధతో ఆయనే ప్రత్యక్షమయ్యి, ఏమయ్యా బ్రాహ్మణ నువ్వు ఎందుకు దుఃఖిస్తున్నావు, నువ్వు సత్యదేవుని యొక్క వ్రతం చేయి అని చెప్పేసి వ్రతం చేస్తే వాడి దరిద్రం తొలగింది. ఆ కాశీని పరిపాలించే రాజుగారు వచ్చి వాడికి ఉద్యోగాన్ని ఇచ్చాడు. ఆ ఉద్యోగ ప్రభావం చేత మంచి సంపదలు వచ్చాయి. ఇదంతా కూడా స్వామి అనుగ్రహమే అనుకుంటూ వాడు, అలాగే వాడిని చూసి కట్టెలమ్ముకుని జీవించేవాడు కూడా ఆ విధంగా వ్రతం చేసి వాళ్ళిద్దరినీ కూడా అంత్యమనందు వైకుంఠలోకానికి తీసుకుని వెళ్ళారట. అదేవిధంగా ఈ వైశ్యులిద్దరూ కూడా తమ గ్రామానికి బయలుదేరారట. రాజుగారు విధులు పెట్టేశాడు, ఎక్కువ సంపదలు ఇచ్చాడు, అవి పట్టుకుని బయలుదేరుతూ ఉంటే ఇంతలో అక్కడికి మరల విష్ణువు మళ్ళీ వీళ్ళని పరీక్షిద్దాం, డబ్బు వస్తే ఒక రకంగా, డబ్బు లేకపోతే ఒక రకంగా ఉంటారు కదా మనుషులు, వీళ్ళు ఎలా ఉన్నారో ఒకసారి పరీక్షిద్దాము అని చెప్పేసి ఒక సన్యాసి రూపంగా వచ్చేట. ఏమయ్యా మీరు ఏదైనా ధనం ఉంటే నాకు ఏదైనా సహాయం చేస్తారా అంటే, మా దగ్గర ధనం లేదండి అని అంటూ అక్కడతో ఊరుకుంటే పర్వాలా, మీరు తినే ఆకులు అలములు మాత్రమే ఉన్నాయి అని అన్నట్ట. ముష్టెత్తేవాడు, నువ్వు త్యాగే గంజిరీలే మాకు దిక్కురా నాయన, మా దగ్గర ఏం లేదురా అని అన్నట్ట. తథాస్తు అని అన్నట్ట. వాడు గంజిరీలు తాగడం పెద్ద రోజు చిత్రం కాదు, కానీ వీడు ప్రత్యేకంగా రోజు పంచభక్ష పరమాణాలు తినేవాడు గంజిరీలు తాగాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అదేవిధంగా వాడి హాస్యం ఎప్పుడైతే తథాస్తు అని అన్నాడు, వెళ్ళి చెట్టు దగ్గర కూర్చున్నట్టు ఈ వైశ్యులందరూ కూడా సంధ్యావందనాది కృతువులు స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుని మరలా పడవలు ఎక్కేటప్పటికి పడవలన్నీ కూడా అప్పటి వరకు బంగారంతో వాటితో మంచి బరువుగా ఉన్నటువంటి పడవలు కాస్త ఆకులు అలములు కదా తేలిపోయాయి. ఆకులతోనూ తీగలతోనూ కందమూల ఫలాలు, అలములు అంటే కందగడ్డలు, ఆ దుంపలతోనూ తేలిపోయింది పడవలు.
అదేమిటి మన పడవలు సంపదలతో మునిగి ఉండవలసిన పడవలు కాస్త తీరిపోయింది ఏమిటి అని గబగబా వెళ్ళి పడవలు చూసుకుంటే ఆకులు అలవలు ఉన్నట్టు అయ్యి బాబు వచ్చిన వాడు ఎవడో సామాన్యుడు కాదు మనం పరీక్షించడానికి వచ్చాడేమో అని గబగబా వెళ్ళి వాళ్ళు ఆయన పాదాలమే పడితే అప్పుడు చెప్పాడు ఆయన మీకు సంపద ఇచ్చాను దాన ధర్మాదులు చెయ్యమని, కానీ మీరేం చేస్తున్నారు ఈ సంపదని అక్కర్లేకుండా వాటికి ఖర్చు పెడుతూ హేళన చేస్తున్నారు మనుషుల్ని. సరళ ప్రాణులు యందు కూడా నేనే ఉన్నాను కాబట్టి నా స్వరూపంగా వచ్చిన వాడు ఎవడో అడిగాడని అనుకోవచ్చు కదా, కానీ కొద్ది కారుణ్యత దయా దాక్షిణ్యాలు కరుణ చూపించండి, ఇకనైనా సంపదల్ని వినియోగించండి. అంటే దేవాలయాలకి కట్టించడం, ఆలయాన్ని నిర్మించడం, సత్రాలు కట్టించడం, బావులు తవ్వించడం, సమాజానికి ఉపయోగపడే పనులు చెయ్యండి, అందుకే మీకు సంపదిస్తున్నాను అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. వాళ్ళ సంపదలు వాళ్ళకి ఇచ్చేసి ఇక ఈ వైశ్యులందరూ కూడా తమ దేశానికి వెళ్ళారు. రత్నాసానుపురం ఇంటి దగ్గర భార్య అయినటువంటి లీలావతి కళావతి ఇద్దరు కూడా కూతురు భార్య ఇద్దరు వ్రతం చేస్తున్నారు. దోతొచ్చాడమ్మా మీ భర్త ఇల్లు క్షేమంగా చేరారు, మంగళహారతి పల్లెం పట్టుకురమ్మన్నారండు అని చెప్పేట. వెంటనే ఆవిడ మంగళహారతి పట్టుకుని వెళ్ళిందిట. అమ్మాయి నువ్వు వ్రతం చేయి, వ్రతం చేసిన తర్వాత ప్రసాదం తింటేనే కానీ నువ్వు పైకి లేవకు అని చెప్పేసి తల్లి చెప్పి వెళితే ఆవిడ కాస్త వెళ్ళిపోయింది. కూతురు కూడా భర్తను చూడాలి అనేటువంటి ఉత్సాహంతో ఆవిడ వెళ్ళిపోయింది. ఆయన్ని అక్కడే కూర్చోబెట్టి, అందుకనే ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళని కూర్చోబెట్టి మనం మన పనుల్లోనూ సెలలోనూ తీసుకుంటూ కూర్చోకూడదు. ముందు వాళ్ళ పని ఏమిటో ఆ పని పూర్తి చేసిన తర్వాతే వాళ్ళని గౌరవించిన తర్వాతే అప్పుడు మన పనుల్లోకి ఉద్యుక్తులం అవ్వాలి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సమాజం అలా లేదు. వాడు వచ్చాడులే కూర్చుంటాడులే, వాడి పని ఏదో వాడు చూసుకుని పోతాడని అనుకుంటారు. అలా కాదు, భగవంతునికి కోపం వస్తుంది. భగవంతుని మనం పిలిచి పూజించి ఆయనకి సకల ఉపచారాలు చేయకుండా వాడు అలాగే ఉంటాడులే మన పనులు మనం చూస్తూ ఉంటే ఆయన కోపం రాదు. అందుకని ఇదంతా కూడా ఏదో భగవంతుడి కోపం అని కాదు, వచ్చిన వాళ్ళని మన పని మనం సక్రమంగా చెయ్యాలి అని ఇవన్నీ కూడా మనకి తెలియజేస్తున్నాయి ఈ కథల రూపంగా. ఆ విధంగా ఆ విష్ణువుకి ఆగ్రహం కలిగి ఓహో నన్ను ఇక్కడ వదిలేసి మీరు పోతారా మీ పాటికి మీరు అని చెప్పేసి ఆయన ఏం చేసేట అల్లుడు గారేమో పడవలో ఉండి వస్తువులన్నీ అందిస్తున్నాడు, మామగారు కింద ఉండి అందించుకుంటూ ఉన్నాడు. ఇంతలో కచ్చిలూరు పడవ మునిగిపోయినట్టుగా ఒకసారిగా పడవకి ఏదో చిన్న కన్నం పడింది, మునిగిపోయింది. దాంతో అల్లుడా చూస్తూ ఉండగానే చచ్చావా అని చెప్పేసి ఇసుకలో పొర్లు దండాలు పెట్టేస్తుందట ఈ అల్లుడు గారు, అది మామగారు అత్తగారు. అప్పుడు అశరీర వాక్కుతో విష్ణువే చెప్తుందట, మీరు పూజ చేశారు కానీ ప్రసాదం తిన్నారా, నాకు ఇష్టమైన ప్రసాదాన్ని విస్మరిస్తారా అని. అంటే ప్రసాదం తిన్నారా అంటే ఆ భగవత్ ప్రసాదాన్ని మనం పూజ ఫలితం పూజంతా చేస్తున్నా ఫలితం ఇవ్వట్లేదని చెప్పి దిక్కుమాల మతాల్లో పోతున్నాం. ఫలితం ఇచ్చేంత వరకు మనం వెయిట్ చేయలేకపోతున్నాం. దేనికైనా సరే సహనము ఓర్పు అన్నది ఉండాలి. ఇది ఈ కథల యొక్క నీతి. దేనికైనా మనం విత్తనం జల్లుతాం వెంటనే వచ్చేస్తుందా, 6 మాసాలు 5 నెలలు ఎంతసేపు ఆగాల వెంటనే వచ్చేస్తుందా, రాదు కదా. అలాగే ఓర్పు అన్నది ఉండాలి. వేసిన దేనికైనా ఒక కాల వ్యవధి ఉంటుంది. ఆ భగవంతుడు మనకి ఇచ్చే సమయంలో ఇస్తారు దాన్ని. ఏమండి మేము ఎన్నో పూజలు చేస్తున్నామండి, మాకు అమ్మాయి దేవుడు ఏమీ చేయట్లేదని మేము మతాలు మారిపోతామండి అంటారు. అసలు నువ్వు పూజ చేసావు కానీ ఫలితం వచ్చేందుకు నువ్వు ఎక్కడాగో పోయావు పక్కకి. ఇంకా వాడికి ఎలాగా పోయాడే ఇంకోటి ఎవరినో చూస్తున్నాను, వాడు కూడా ఇంకొకటి ఫలితం ఇస్తున్నాడు. కాబట్టి ఫలితం ఇచ్చేంత వరకు కూడా మనం ఓర్పు సహనంతో ఉండాలి, అంతే తప్ప దేవుణ్ణి దూషించకూడదు. ఇది ఈ కథ యొక్క నీతి. ఆ ఫలితం ఇచ్చేంత వరకు నువ్వెక్కడ ఆగేవరా, సర్లే అని చెప్పేసి ఆ శరీర వాక్కుతో చెప్పేట ప్రసాదం తినకుండా వెళ్ళిపోతే ఎలాగమ్మా అని అంటే అప్పుడు గబగబా ఇంటికి వెళ్ళి పునఃపూజ చేసి ప్రసాదం స్వీకరించారు. స్వామి అనుగ్రహించి వెంటనే అదంతా కూడా ఆయన మాయ మునిగినట్టుగా భ్రాంతి కల్పించాడు. ఆ మాయ తొలగింది. అల్లుడు గారు బయటకు వచ్చాడు. అప్పుడు ఏమండి నాన్నగారు ఈయన మా ఆయనేనా అని అడిగిందట. అదేమిటమ్మా ఈయన మీ ఆయనే, పెళ్ళి అయిన తర్వాత నా దగ్గరే ఉన్నాడు వీడు అని చెప్పేదంటే లేదండి రంగు వచ్చాడు కదా. అంటే ఈ మధ్యన హైదరాబాద్ వెళ్ళి వచ్చిన వాళ్ళు అలా వెళ్ళి వచ్చిన వాళ్ళు రంగులు మారుతున్నారు. అప్పుడు వీడికి ఇతర దేశాలు నీళ్ళు బాగా పట్టాయి, అందుకని రంగు వచ్చాడు, పోన్లే ఏదైనా నీ మంచికే అనుకుని చక్కగా వాళ్ళకి అమ్మాయికి ఇచ్చేసాట అల్లుడు గారు. అప్పుడు అంతవరకు ఆ వైశ్యుడికి కేవలం అమ్మాయి మాత్రమే. ఎప్పుడైతే స్వామిని నిరంతరం పూజించారో సేవించారో వాడికి కూడా సంతానం, వాళ్ళకు కూడా వంశం వృద్ధి చెందింది. అలాగే కూతురు తల్లి ఇద్దరు ఒకేసారి నీళ్ళు వస్తున్నారు చక్కగా. ఆ విధంగా స్వామి అనుగ్రహం అంటే 80 ఏళ్ళ ముసలబడి కూడా సంతానవంతులు అవుతారు. రామచంద్రపురంలో చూడలేదు. అదేవిధంగా ఆ స్వామి అనుగ్రహం అంటే సంతానము వస్తుంది, సౌభాగ్యము ఉంటుంది, అన్ని కోరికలు కూడా నెరవేరుతాయి. కానీ మనం మంచి మనస్సుతో స్వామిని సేవించాలి. అథ
తృతీయ చతుర్థోధ్యాయ సమాప్త. గోవింద గోవింద. ఇద్దరు